అనసూయ భరద్వాజ్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన గ్లామరస్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అనసూయ. ఇక యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయ సోగ్గాడ చిన్ననాయన సినిమాలో నాగార్జునతో కలిసి నటించారు. అయితే ఆ సినిమాలో ఆమె పాత్ర కొన్ని క్షణాలే అయినా ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక పాపులర్ అయ్యారు అనసూయ. ఆ తర్వాత అగ్రదర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అనే పాత్రలు నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. దీంతో అనసూయకు తిరుగు లేకుండా పోయింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో నటిస్తోంది. రీసెంట్ గా అనసూయ న్యూ మూవీ అయితే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆ ట్రైలర్ లో వచ్చేసి అనసూయ స్కూటీ పైన కూర్చో ఉంటే ఒక అతను వచ్చి నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తారనేసి అంటూ ఉంటాడు. అప్పుడు అనసూయ నవ్వుతూ సిగ్గుపడినట్టు నవ్వుతూ ఉంటుంది. సో ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండకి అనసూయకు గొడవలున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండకి అనసూయ కంటే పడదు. సో ఇప్పుడంతా కలిసిపోయారా, ఇలాంటి డైలాగ్ వేశారు ఇందులో అనేసి ఒక రిపోర్టర్ అయితే ఇంకా అనసూయను అడగడం జరిగింది. నీ అభిప్రాయం ఏమిటి, ఇంకా అంత ఓకేనా, కలిసిపోయినట్టేనా అనేసి రిపోర్టర్ అడుగుతారు. ఇక దానికి అనసూయ సమాధానం ఇస్తూ ఇక అలా ఏమి లేదు, సినిమా పరంగా డైరెక్టర్ ఓకే అన్నారు, నేను ఓకే అన్నాను. ఇక నా పర్సనల్గా ఏమీ లేదు, అది జస్ట్ మిమ్మల్ని ప్రజల్ని అలరించడానికి మాత్రమే. మీరు అది చూసి హ్యాపీ అయ్యారు కదా అని అడుగుతుంది. అవును అని రిపోర్టర్ అంటారు. అందుకే మేము అలాంటివి సీన్ చేశాము, దట్స్ ఇట్. ఇక ఎవరి మీద ఎవరు కలిసిపోయారని కాదు, అలాగని ఏదో పెట్టుకున్నారనేసి కాదు అనేసి అనసూయ భరద్వాజ్ అనేది చెప్పుకొచ్చారు.